ఈ వీడియో యొక్క ఉద్దేశం ఎవరిని కించపరిచేది కావచ్చు, తక్కువ చేసేది మాత్రం అస్సలు కావద్దు, అసలు కాదు కూడా. మెయిన్గా ఈరోజు మన తెలుగు సినీ జర్నలిస్టులు అంటూ కొంతమంది మాట్లాడుతున్న మాటలు, వాళ్ళు చేస్తున్న ఇంటర్వ్యూలు, వాళ్ళు చేస్తున్న క్వశ్చన్స్. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966651144. బయట సోషల్ మీడియాలో ఎలా వైరల్ అవుతున్నాయంటే అసలు జర్నలిజాన్ని కించపరిచేలాగా, జర్నలిజం అంటేనే ఎందులే భయంకర భూతి పదం ఆడేస్తున్నారు. ఇక జర్నలిస్ట్ అని చెప్పేసి నాలాంటి వాళ్ళు చెప్పాలంటే సిగ్గేస్తుంది. గవర్నమెంట్ అఫీషియల్ అండ్ ఎక్రిడేషన్, అది అఫీషియల్ ఎక్రిడేషన్, ఇది నెంబర్ అటు ఉండిద్ది, అందుకని చూపించట్లేదు. సో అఫీషియల్ ఎక్రిడేషన్ జర్నలిస్ట్ అంటున్న అలాంటి ఇండిపెండెంట్ జర్నలిస్టులు, వర్కింగ్ జర్నలిస్టులు ఈరోజు జర్నలిస్ట్ అని చెప్పుకోవాలంటే ఈ సోషల్ మీడియాలో ట్రోలింగ్ అవుతుంది మొత్తం చూస్తూ ఉంటే నిజంగా బాధేస్తుంది. మొన్న సినీ ఇండస్ట్రీలో తాత వచ్చాడే అంటూ చేస్తూ ఉంటారు. ఐ థింక్ ఆయన పేరు మూర్తి అనుకుంటా. నేను నా ఫేస్బుక్లో పోస్ట్ కూడా పెట్టాను, దాన్ని భయంకరంగా వైరల్ చేశారు, నాకు తెలియకుండా ఎవరో కానీ. ఏంటని చూస్తే నేను పెట్టిన పోస్టు ఈయనకి సపోర్టివ్గా ఉంది. మంచు లక్ష్మి అన్నటువంటి మాటలు ఏవైతున్నాయో వాటిని ఖండించినట్టు, మంచు లక్ష్మి కౌంటర్ వేసిన అనుకుంటే దాన్ని అంతా సపోర్ట్ చేస్తే దీనికి సమాధానం చెప్పామని చెప్పేసి అడిగిన దానికి ఆమె దగ్గర సమాధానం లేదన్నట్టు, ఆ మూర్తి అడగబోయినటువంటి క్వశ్చన్ని సరిగ్గా అడగలేకపోయాడని, అడిగే విధానం ఇదని నేను చెప్పినట్టు ఉందన్నమాట. అందుకని దాన్ని బాగా వైరల్ చేశారు. సరే, దాని గురించి మాట్లాడదాం. ఈలోపు ప్రదీప్ రంగనాథన్ మన తమిళ సినిమాలు వచ్చేసి లవ్ టుడే ఒకటి, డ్రాగన్ ఒకటి, ఇప్పుడు వచ్చేసి డ్యూడ్ అనుకుంటా. ఈ సినిమాకి సంబంధించేసి ప్రెస్ మీట్ జరుగుతుంది. అఫ్ కోర్స్ మొదటి సినిమా కానీ 50 కోట్లు దాటి, రెండు సినిమా 100 కోట్లు దాటేసి. ఎవరో ఒక ఆడామె, మన ఇంటి దగ్గర పెద్దలు అంటూ ఉంటారు, ఎవరన్నా పిల్లలు కనుక కొంచెం ఎక్కువగా మాట్లాడుతుంటే హేరోయ్ ముసలి మాటలు మాట్లాడుతున్నాయి నువ్వు అంటారు. ఎందుకు? వాళ్ళ వయసు చిన్నదైనా వాళ్ళు మాట్లాడే మాటలు అలాగే ఉంటాయి. అలా ఈ మూర్తిని ఇండస్ట్రీలో చాలామంది తాత అంటున్నట్టు ఆ మహిళ ఎవరో కానీ ఆమెని జేజన్ అని నాకు అనిపిస్తుంది. మొన్న తాత నిన్న జేజ్ అన్నట్టు నాకు అనిపించింది. ఎందుకు? ఆమె అడిగింది, మీరు చూస్తే అలా ఉన్నారు, మీరు హీరో మెటీరియలేనా అని అన్నారు. హీరో మెటీరియల్ ఏంటి? హీరో మెటీరియల్ అంటే ఆయనకి వంశం ఉండాలా, కులం ఉండాలా, బ్లడ్ బ్రీడ్ బ్యాక్గ్రౌండ్ ఇలా ఉండాలా? మనలో మన మాట ప్రాక్టికల్గా మాట్లాడదాం. మరలా ఈ వీడియోలో కొంతమంది ఫీల్ అవుతారంటే అనలేకపోతున్నా. స్టార్ ఫ్యామిలీ నుంచి వచ్చాడు ఒక హీరో, హిట్లోనే. అదే స్టార్ ఫ్యామిలీ నుంచి వచ్చాడు ఇంకొక హీరో, నిలదొక్కున్నాడు. ఇంకో స్టార్ ఫ్యామిలీ నుంచి వచ్చాడు ఇంకొక హీరో, 2-3 ఎదురు దెబ్బతేలే ఆ తర్వాత నిలదొక్కున్నాడు. ఇలా చెప్పుకుంటూ పోతే అప్పట్లో సోషల్ మీడియా లేదు కాబట్టి సరిపోయింది. కానీ అప్పట్లో సోషల్ మీడియా కనుక ఉన్నట్టయితే స్టార్స్ ఫ్యామిలీ నుంచి వచ్చినటువంటి వాళ్ళు నిలదొక్కు ఉన్న వాళ్ళు కాదు, వెనక్కి వెళ్ళిపోయేవాళ్ళు. ఇప్పటికీ చాలామంది ఉన్నారు కదా సినీ ఇండస్ట్రీలో, స్టార్ ఫ్యామిలీస్ వచ్చిన వాళ్ళు ఎంతమంది నిలదొక్కున్నారు, ఎంతమంది వెనక్కి వెళ్ళిపోయారు. సో ఆమెకు తెలియదా హీరో అంటే ఎవరు? రజనీకాంత్ సూపర్ స్టార్, రజనీకాంత్ అందగాడా? అంతెందుకండి, చిరంజీవికి సంబంధించి మీరు ఫస్ట్ సినిమాలు తీసుకోండి, అందంగా ఉండేవాడు అందులో. అందంగా ఉండేవాళ్ళు హీరోనా? కాదు. పోనీ హైట్ అన్నాం, చంద్రమోహన్ హైటా? హీరోయిన్ల కంటే తక్కువ హైటే, మరి హీరో అయ్యాడుగా. హైటు కాదు, కలరు కాదు, మరి బ్యాక్గ్రౌండ్ అంటే ఇందాక మాట్లాడుకున్నాం, చాలామంది బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన హీరోలు ఎవరున్నారు, నిలదొక్కోవాలా. సో బ్యాక్గ్రౌండ్ కాదు. కులమా? అసలు అది చూస్తారా? ఇప్పుడు కూడా ఎవరన్నంటే చూసేవాళ్ళు ఉన్నారు, కానీ ఏ లాభం? సో ఇలా చెప్పుకుంటే పోతే హీరోకి ఏం కావాలి? నటన రావాలి. సీన్ టు సీన్ వన్స్ డైరెక్టర్ ఎక్స్ప్లెయిన్ చేశాక, రైటర్ ఎక్స్ప్లెయిన్ చేశాక నటిస్తున్న మూమెంట్లో అందులో పరకాయ ప్రవేశం చేయాలి, జీవించాలి, అతడు హీరో అవుతాడు. హీరో అన్నవాడు తెర మీద కాదు, తెర బయట కూడా హీరోలాగా అందరూ కనిపించాలి. దట్ మీన్స్ హీ నీడ్ టు బి అన్ ఐకాన్ అన్నట్టు అనుకోవచ్చు. వాళ్ళు హీరోలు అవుతారు. కానీ మీరు అందంగా లేరు, మీరు సన్నగా ఉన్నారు, కళ్ళు లోపలికి వెళ్ళిపోయినాయి, బక్కగా ఉన్నారు, నల్లగా ఉన్నారు, మీరు హీరో పనికిరారు కదా, మీరు హీరో మెటీరియల్ ఎలా? ఏంటి అసలు అది? తెలుగు సినీ జర్నల్గా పరువు తీసేస్తున్నారండి అసలు వీళ్ళు. వాడెవడు అన్నాడు, అది అవుతా అంది, అవునా మీరేమంటారు? ఇట్లాంటి సొల్లు క్వశ్చన్స్ కూడా కొట్టద్దు, తప్పది. అదేం జర్నలిజం అసలు? నేను రాంగ్ ఇంటర్వ్యూ చేశాను, రోజని చేశాను, టాప్ సెలబ్రిటీని చేశాను, పొలిటీషియన్స్ చేశాను, ఈటీవీ ప్రతిదిన షో డిబేట్ చేస్తున్నాను మోడరేటర్గా, అరౌండ్ 3 years చేశాను. 6 టీవీలో, స్టూడియోలో, హెచ్ఎం టీవీలో,
ఇలా పెద్ద పెద్ద ఛానల్స్లో చేశాను. సో నేను నా ఎక్స్పీరియన్స్తో నేను చెప్తున్నా, జర్నలిజం అంటే ఏంటి? సమాజానికి ఉపయోగపడేది, సమాజానికి తెలియంది ఉపయోగపడేది నువ్వు తెలియచెప్పేది. అరే ఇతను మనం చాలా అడగాలరా అని ఎవరైనా అనుకుంటే ఆ అడిగే వాటిలో సమాజానికి పనికొచ్చావా కాదా? అవతలోడు తప్పు చేస్తుంటే ఎవరు అడగలేకపోతే నువ్వు ఆ తప్పులను అడుగు. ఇది జర్నలిజం. కానీ ఏంటి అసలు అది? హీరోయిన్లు అంటేనేమో అందాలు ఆరబోసే వాళ్ళ, కమిట్మెంట్ ఒప్పుకునే వాళ్ళ. ఎవరు హీరోయిన్ అంటే? చూడగానే ఎర్రగా బుర్రగా ఉండేవాళ్ళ. ఎవరు హీరోయిన్ అంటే? హీరోయిన్ అంటే కమిట్మెంట్ ఇవ్వాలి, హీరో అంటే వచ్చేసి బ్యాక్గ్రౌండ్ ఉండాలి. ఇవేంది ఆలోచనలు? ఇక మొన్న ఆయన మూర్తి మంచులక్ష్మిని అడిగింది, మీరు 50 సంవత్సరాల వయసు దాటింది, మీకు 10-15 సంవత్సరాల పిల్లలు ఉన్నారు కదా, మీరు ఈ వయసు కూడా పొట్టి డ్రెస్సులు రకరకాల డ్రెస్సులు వేస్తున్నారు, అవి చూసి వాళ్ళు ఇబ్బంది పడరా? సొసైటీలో మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అయితే ఏంటి పరిస్థితి అని చెప్పేసి అన్నాడు. అంత తప్పు అసలు ఏముంది? ఈరోజు పొలిటీషియన్స్ చేసేవి ఫాలో అయ్యే కదా చాలామంది చెడిపోతున్నారు. సినీ సెలబ్రిటీలు దిక్కుమల్ని యాడ్స్ ఇస్తుంటే ఆ యాడ్స్ను గుట్టకాలు తినే కదా చనిపోతున్నారు. సో ఇప్పుడు హీరోయిన్స్ బట్టలను చూసే కదా మనం కూడా ఇలా వేద్దాం అనుకుంటారు. ఆమె వయసుకి తగ్గట్టుగా బట్టలు వేస్తుంటే ఎంత గౌరవం ఉండేది అన్నది ఆయన ప్రశ్న. అది ఆయన అడగటం రాలా. సో నేను అడుగుతాను, మంచులక్ష్మి గారు మీరు చెప్పండి, మన భారతదేశంలో ఎస్పెషల్లీ మన తెలుగు ప్రాంతాలలో హీరోయిన్లని సెలబ్రిటీలని పొలిటీషియన్స్ చూసి జనాలు ఫాలో అవుతారా లేదా? మామూలుగా మన తెలుగు వారు అనగానే నమస్కారంతో సాంప్రదాయబద్ధంగా నమస్కారం చెప్తూ, ఆ తర్వాత చక్కగా నీట్గా మంచి వస్త్రధారణ, మగవాడైనా ఆడవారైనా చక్కని బట్టలు కట్టుకోవాలంటారు. గొడ్డ పిల్లకలు కట్టుకోవటాన్ని బట్టలు కట్టుకోవటం అంటారు. అది సాంప్రదాయమా? సో మీరు దానికి ఆశ చేస్తే సరిపోయేది. కథ డిమాండ్ చేసింది, సినిమా అండి, సినిమాలో రకరకాల వేషధారణలు ఉంటాయని చెప్తే అయిపోదు. మహేష్ బాబు 50 సంవత్సరాలు దాటే ఆయన చొక్కా విప్పుకుంటే మీరు అడుగుతారా? ఇలా మగలు మీరు అడుగుతారా? అదేంది? ఆడ మగ ఎప్పటికీ సమానం కాదు, గుర్తుంచుకోండి. నా దృష్టిలో మగవాడి కన్నా ఆడవాళ్ళే 2 ఇంతలు ఎక్కువ నేనంట. నేను చాలా ప్రాక్టికల్ చెప్తున్నా ఈ మాట. ఆడవాళ్ళే మగాడి కన్నా ఎక్కువ. ఆడవాళ్ళే ఈ రోజుకి మన సమాజంలో గౌరవించబడతా ఉన్నారు. ఇప్పటికీ మన చట్టాలు కూడా ఆడవాళ్ళకే ఫేవర్గా ఉన్నాయి. అండ్ ఆడవాళ్ళు ఏమాత్రం కష్టంలో ఉన్నారని ఎవరికైనా అనిపిస్తే ఇమీడియట్ సాయం చేస్తానంటారు. అదే మగవాడు అయితే ఒక చిన్న ఎగ్జాంపుల్ క్లోజ్ చేస్తాను. అక్కడ ఒక వాటర్ బాటిల్ ఉంది, అది ఒక ఆడ మనిషిది, అది మగవాడు తాగాడు. ఇమీడియట్గా సిగ్గు లేదా ఒక ఆడదని వాటర్ బాటిల్ తాగి వెళ్ళి తెచ్చుకోలేవా అని అంటారు. అదే వాటర్ బాటిల్ మగవాడిది ఒక ఆడామె తాగింది, మగవాడు అలా చూస్తున్నాడు, ఏయ్ వాటర్ కదా తాగుతుంది, ఎందుకు అట్ట చూస్తా, వెళ్ళి కూడా తెచ్చుకోపో అని అంటారు. ఇదే మన సొసైటీ. సో ఇటువంటి సొసైటీలో ఉంటూ ఆడవాళ్ళు మీరు అడుగుతున్నారు, మగవాళ్ళని అడగలేరా, మగవాళ్ళని అడుగుతారా? అసలు అదే క్వశ్చను. మళ్ళీ దానికి మంచులక్ష్మిని పొగుడుతాం. ఆమె వెళ్ళి కేసు ఏది పెట్టి నాకు షాప్ లేదు చెప్పాడు. మళ్ళీ చెప్తున్నా, ఆయన అడిగే విధానం తేడాగా ఉంది. అందుకు మంచులక్ష్మి కూడా హట్టేది. ఆయన అడిగే విధానం అడిగినట్టయితే మేబీ సమాధానం చెప్పేదేమో. సో ఇప్పుడు నేను అడుగుతున్నా ఓపెన్గా, హీరోలైనా హీరోయిన్లైనా జర్నలిస్టులైనా నార్మల్ అయినా ఎవరైనా సరే మనం ఒక సమాజంలో ఉన్నప్పుడు ఈ సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా గౌరవించే విధంగా మన క్వశ్చనింగ్ ఉండాలా, మన ప్రవర్తన ఉండాలా, సభా మర్యాద అనేది పాటించాలి. అలా కాకుండా చేతిలో మైక్ ఉంది, అవతల వచ్చేసి హీరో ఉన్నాడు, హీరోయిన్ ఉంది, ప్రొడ్యూసర్ ఉన్నాడు, డైరెక్టర్ ఉన్నాడు, మన ఇష్టంలో అడిగేద్దాంలే. అడిగేవాడికి అడిగించుకునేవాడు లోకు అన్నట్టు అయిపోయింది. ఒకప్పుడు అడిగించుకునేవాడికి అడిగేవాడు లోకువ. అడగరా, అడుక్కో ఇలా. ఇప్పుడు ఏమడుతాడు ఏంటో. సో వీడియో క్లోజ్ చేస్తున్నా. లిటరల్లీ వేరే లాంగ్వేజ్ వాళ్ళు మన దగ్గరకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టారన్నా సినిమా ప్రమోషన్స్ భయపడుతున్నారు. ఆ రకంగా తయారైపోయారు కొంతమంది అయితే. మరి జర్నలిస్టులో టైంపాస్కి వస్తారో లేదా ఒక మాఫియానో ఏంటో కూడా నాకు అర్థం కావట్లేదు. అసలు ఆ క్వశ్చన్లు ఏంటి, వాళ్ళు అడిగే విధానం ఏంటి, బేసిక్ సెన్స్ అన్నది లేకుండా తయారవుతున్నారు కొంతమంది అయితే. మొన్న ఆ మధ్య రేవంత్ రెడ్డి గారు చెప్పారు, ముఖ్యమంత్రిగా ఉండునే అన్నాడు. వాడు ఎవడో వస్తాడు, గొట్టం పట్టుకొని వస్తాడు, ఆడు పెడతాడు, కూర్చుంటాడు, కాలు మీద కాలేసుకుంటాడు, ఏదో చేస్తా పోతాడు. సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ కనీసం లేచి మర్యాద కూడా ఇవ్వడాడు. దిగి మరి వాడు కొడదామనిపించింది, కానీ ఏం చేస్తాం, సైలెంట్గా ఉండిపోతున్నాయని అన్నాడు. నిజంగానే సభ్యత, సంస్కారం, డిగ్నిటీ ఆఫ్ లేబర్ అన్నిటికి మించి ఈరోజు అవతల యొక్క వయసుకి ఇచ్చే మర్యాద ఇబ్బే ఏమి లేవు. సబ్జెక్ట్ తెలియనోడు జర్నలిస్టే. ముడ్డి కింద వయసు వచ్చింది అనగానే సీనియర్ అనుకుంటూ కొంతమంది, ఎందుకు ఆ మెడలో ఐడి కార్డు ఉంది, చేతిలో గొట్టమంది అనగానే ఇక నేను జర్నలిస్ట్ అని చదవగలను కొంతమంది. యాజ్ ఎ జర్నలిస్ట్గా జర్నలిస్ట్ ఫ్యామిలీ గురించి బయట వాళ్ళు నీచ నీచగా మాట్లాడితే తట్టుకోలేక ఈరోజు నేను ఈ మాటలన్నీ మాట్లాడాను. నా దానిలో నా మాటల్లో ఎక్కడైనా ఏమన్నా తప్పు ఉంటే చెప్పండి, సరి చేసుకుంటే షాప్ అని చెప్తా. బట్ ఐఎమ్ షూర్ ఒక్క మాట తప్పుగా లేదు. అన్నీ కూడా మనల్ని మనం ప్రశ్నించుకుందాం, మనం క్రాస్ చెక్ చేసుకుందాం, అంతిమంగా అందరి చేత శభాష్ అనిపించుకుందాం.
జర్నలిస్టులు అంటే హ్యాట్స్ ఆఫ్ చెప్పాలన్నట్టుగా మన క్వశ్చనింగ్ ఉండాలి, మన వే ఆఫ్ బిహేవియర్ ఉండాలి, యాటిట్యూడ్ ఉండాలి. ఆ రకంగా ఉంటారని జర్నలిజంలో ఉన్నటువంటి అక్క చెల్లెమ్మలకి, అన్న తమ్ములకి అందరిని కోరుకుంటూ ఉన్నాను.